కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమం చేసినా, జగన్మోహన్ రెడ్డి ఏవి తలపెట్టినా కూడా నచ్చటం లేదు. సరే, ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. మంచి అయితే దాటిని స్వాగతించి ముందుకు నడపాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. చెడు అయితే మాత్రము దాని మీద తప్పులు ఎక్కడైతే జరిగినాయో ఆ తప్పుల్ని సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కానీ కూటమి మాత్రము అలాంటి దారికి అలాంటి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపించట్లేదు. అంబేద్కర్ విగ్రహానికి సంబంధించిన వ్యవహారం గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకుంటున్నాను. విజయవాడలో గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విజయవాడలో ఒక ప్రతిష్టాత్మకంగా 122 అడుగులకు సంబంధించినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించుకుంటూ వచ్చారు. దాదాపు 400 కోట్ల వ్యయంతో విజయవాడ నడిబొడ్డున కూడా అంబేద్కర్కి ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా అప్పుడు వైసీపీ ప్రభుత్వము ఈ కార్యక్రమాన్ని చేపడుతూ వచ్చింది. దానికి సంబంధించి అంబేద్కర్ విగ్రహంతో పాటు అక్కడ ఒక స్మారక స్తూపాన్ని కావచ్చు, అలాగే ఒక లైబ్రరీని కావచ్చు, పార్కుని కావచ్చు, ఒక ఫుడ్ కోర్ట్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ వస్తుంది. విజయవాడ నగర ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఎవరన్నా కొంత ఆహ్లాదకరంగా కొంత టైంని స్పెండ్ చేయాలనుకుంటే ఇక్కడికి వచ్చి స్పెండ్ చేసే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16-17 నెలల తర్వాత అంబేద్కర్కి సంబంధించినటువంటి పరిస్థితి, ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయో కూడా విజయవాడ వాసులను అడిగితే కళ్ళకు కట్టినట్టుగా కూడా చెప్తారు. కనీసం అక్కడ మెయింటెనెన్స్ లేదు, కనీసం లైట్లు వెలిగే పరిస్థితి లేదు, కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో క్లీన్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. చెత్త చెదారం, వాటర్ బాటిల్స్, అక్కడ ఉన్నటువంటి దుస్థితి అంతా ఎలా ఉందంటే ఒక డంప్ యార్డ్ని తలపించేటువంటి పరిస్థితి ఎలా ఉంటుందో అంతకంటే దారుణంగా కూడా అంబేద్కర్కి సంబంధించినటువంటి ఆ స్తూపం కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా ఉన్నాయి. దీన్ని సంరక్షించాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి పరిస్థితి ఎవరిది? ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వందే కదా. దాన్ని కట్టింది జగన్మోహన్ రెడ్డి కావచ్చు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు దాన్ని శుభ్రపరచాల్సిన బాధ్యత, దానికి సంబంధించినటువంటి నిర్వహణ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? అంటే మీకు అంబేద్కర్ మీద గౌరవం లేదా? అంబేద్కర్ని మీరు అవమానిస్తున్నారా? అంబేద్కర్కి సంబంధించిన పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి ఇది కట్టాడు కాబట్టి దీన్ని మేము కంటిన్యూ చేస్తే, దీన్ని మేము శుభ్రపరిస్తే మళ్ళీ ఇక్కడికి వేలాది మంది జనాలు వచ్చేసి దీన్ని చూసి అయ్యో అద్భుతంగా కట్టాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందా? మరి ఎందుకు అంబేద్కర్కి సంబంధించిన విగ్రహానికి సంబంధించిన పరిస్థితిని మీరు దాన్ని మెయింటైన్ చేయలేకపోతూ ఉన్నారు? ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కదా. 400 కోట్ల రూపాయలకి సంబంధించి ప్రజాధనాన్ని వెచ్చించి అక్కడ ఒక పార్క్ని, అంబేద్కర్కి సంబంధించిన స్మారక స్తూపాన్ని కడితే మీరు దాన్ని ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు?